క్షవరం అయితే గాని వివరం రాదు అనేటువంటి సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం కదా! ఇప్పుడు వైసీపీ వాళ్ళ విషయంలో అది ప్రూవ్ అవుతున్నట్లుంది. అంటే అంతకుముందు చాలా అగ్రెసివ్‌గా రప్ప, 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 రప్ప లాంటి డైలాగ్‌ని చాలా బలంగా తీసుకెళ్లారు వైసీపీ వాళ్ళు. అయితే రీసెంట్‌గా అంబటి రాంబాబు బయట అక్కడ ఒక ప్రెస్‌ని అడ్రెస్ చేస్తూ మాట్లాడుతుంటే ఎవరో వెనక నుంచి ఒకతను రప రప అంటే "నువ్వు ఆపవే బాబు నీ రప రపల వల్లే వచ్చింది గోలంతా" అని చెప్పేసి అన్నాడు. అది రియలైజేషన్. ఇప్పుడు వైసీపీలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా డైలాగులు బయట వాడడం వలన ఏంటంటే దాని నెగెటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు విజిల్స్ ఎయ్యొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, కేరింతలు కొట్టొచ్చు గానీ, నార్మల్ పబ్లిక్‌లో పొలిటికల్ సర్కిల్స్‌లో లేకపోతే ఎడ్యుకేటివ్ సర్కిల్స్‌లో ఇటువంటి డైలాగ్స్ చాలా డెరగేటరీ డైలాగ్స్ లాగా ఉంటాయి. అండ్ చాలా నెగెటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఉన్నటువంటి అనేక శాపాల్లో ఇది కూడా ఒక శాపం. అంటే ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు, దేన్ని కంట్రోల్ చేయాలని తెలియకపోవడం అదొక శాపం అన్నమాట జగన్మోహన్ రెడ్డికి.